హాయ్ ఫ్రెండ్స్, పొంగనం దోశలకు కావాల్సిన పదార్థాలు: బొంబాయి రవ్వ 1 కప్పు, అటుకులు 1 కప్పు, పెరుగు 1 కప్పు వేసి తగినంత ఉప్పు అన్నీ మిక్సీ జార్లో వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా మిక్సీ పట్టి దోశల పిండిలా చేసుకోవాలి. దోశల పిండి అంత పలచగా కాకుండా కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి. అందులో సోడా కూడా వేసేసి ఇట్లా మిక్సీ కొట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో వేసి అందులో 2 స్పూన్లు జీలకర్ర, ఉల్లిపాయలు సన్నగా తరుక్కుంటే బాగుంటుంది. ఉల్లిపాయలు, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా ఏమైనా ఉంటే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అన్నీ వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈ పక్కన పెట్టుకుని 5 నిమిషాలు పక్కన పెడితే రెడీ అయిపోతుంది. ఈ లోపల స్టవ్ మీద బాండి పెట్టి చిన్న బాండి పెట్టుకోవాలి. అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కాక 2 స్పూన్లు ఈ పిండి వేసుకుంటే చాలా బాగా పొంగనం దోశలు రెడీ అయిపోతాయి. అంతేనండి, ఎంతో రుచిగా పొంగనం దోశలు రెడీ. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ దోశలు అల్లం చట్నీ, పల్లీ చట్నీ కానీ చక్కగా టమాటా చట్నీతో చాలా బాగుంటుంది. ఈ పొంగనం దోశలు తిన్నాక తప్పనిసరిగా కామెంట్ పెట్టండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్.